హైదరాబాద్ వనస్థలిపురంలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై సామూహిక అత్యాచారం కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎల్బీ నగర్ పోలీసులు. గౌతమ్ రెడ్డి అనే వ్యక్తితో బొమ్మరిల్లు రెస్టారెంట్ కి వెళ్లిన బాధితురాలు అక్కడి నుంచి హోటల్ రూమ్ కి వెళ్లింది. మద్యం మత్తులో అదే రూమ్ లో పడుకోవడంతో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు ఇద్దరు యువకులు. బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బొమ్మరిల్లు రెస్టారెంట్లోనే పైన హోటల్ రూమ్స్ ఉన్నాయని, అక్కడి గదిలోనే అత్యాచారం జరిపారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని తోటి స్నేహితులే అత్యంత దారుణంగా మద్యం ఇచ్చి కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఏదైతే బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్ ఉందో అదే ఆ హోటల్లో మనం ఉన్నాం. ప్రస్తుతం కింద బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తూనే పైన రూమ్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంటే మద్యం సేవించినటువంటి యువకులు నేరుగా రూమ్లోకి వచ్చి అత్యాచారం చేసే స్థాయిలో ఈ యొక్క రెస్టారెంట్ ఏర్పాటు చేశారంటే ఇక్కడ ఇది ఒక్క ఘటనైనా ఇంకా వెలుగులోకి రాని ఘటనలు చాలా ఉన్నాయా అంటే ఇక్కడ ఉన్నటువంటి 309లోనే ఈ అత్యాచారం జరిగింది. రీసెంట్గా సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందన్న నేపథ్యంలో కూడా తోటి స్నేహితుడు గౌతమ్ రెడ్డికి పార్టీ ఇచ్చేందుకు వచ్చినటువంటి యువతిని అదే రెస్టారెంట్ నుంచి పైకి రూమ్ తీసుకొచ్చి కూడా ఇద్దరు స్నేహితులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన నేపథ్యంలో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు వాళ్ళు ఎక్కడ మద్యం సేవించారు, ఈ సంఘటన ఎలా జరిగింది మీకు తెలిసే ప్రయత్నం చెప్తాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ అత్యాచారం జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇదే బార్ అండ్ రెస్టారెంట్లో ఉన్నటువంటి హోటల్ రూమ్ నెంబర్ 309 ఇక్కడ చూస్తూ ఉన్నాం. కింద బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉన్నారు, ఇక్కడే హోటల్ నిర్వహిస్తూ ఉన్నారు, పైన రూమ్స్ అండ్ బ్యాంకెట్ వాల్స్ కూడా నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. అంటే కింద మద్యం సేవించిన తర్వాత నేరుగా యువకులు ఈజీగా పైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇదంతా కూడా యాజమాన్యానికి తెలిసే జరుగుతుందని మాత్రం అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ ఘటన పైన వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేస్తామని మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి లాస్ట్లో ఉన్నటువంటి 309లో ఇదంతా చోటు చేసుకుంది. ఇక్కడ అనేక మంది యువతులు మద్యం సేవిస్తున్న సంఘటనలు చాలా పునరావృతం అవుతా ఉన్నాయి. కానీ ఇలాంటి ఘటనలు ఇది ఒకటేనా, గతంలో ఇంకేమైనా జరిగాయన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు.